సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ప్రైవేట్ స్కూల్ బస్సులోంచి 50 లీటర్లు మరో లారీ నుంచి 100 లీటర్ల డీజిల్ చోరీ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. కారులో వచ్చి చెడ్డీ గ్యాంగ్ డీజిల్ చోరీ చేస్తున్నారు. కారుకు ఉన్న నంబర్ ప్లేట్ ఆటోదిగా గుర్తించారు పోలీసులు. చోరీకి వాడిన కారు కూడా దొంగతనం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మెదక్ ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఘరానా మోసం బయటపడింది. 1,80,00,000 రూపాయలు కాజేశాడు మేనేజర్ యాదమ్ అనిల్. బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బు కొల్లగొట్టాడు. ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన 31,35,000 రూపాయలను కూడా దోచుకున్నాడు. ఈ కేసు విచారణలో మేనేజర్ భార్య కూడా పోలీసులకు చిక్కింది. భార్య శ్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం పేర్లతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా లోన్ తీసుకున్నాడు మేనేజర్ అనిల్. ఆమెతో పాటు దోపిడీకి సహకరించిన మేనేజర్ స్నేహితుడు సుబ్రహ్మణ్యం, బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాసాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ అనిల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అనిల్ గతంలోనూ ఏపీలో బ్యాంకు మోసానికి పాల్పడి జైలుకెళ్లాడు. వికాస్ బ్యాంకులో పోలవరం నిర్వాసితులు గిరిజనులను మోసం చేసి 11,82,000 వాడుకొని జైలు పాలయ్యాడు.